హలో అందరికీ, వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి సమోసా. మీకోటి చెప్పాలా, ఇండియాలోనే ప్రతి చోట ఎక్కడంటే అక్కడ దొరికే స్నాక్ ఏంటి అంటే మన సమోసానే. పెద్ద సమోసా ఒక్కటి తినగానే కడుపు నిండిపోతుంది. ఇప్పుడు అందులోనే చిన్న సమోసాలు వస్తున్నాయి, చాలా టేస్టీగా ఉంటున్నాయి. సో ఈ రోజు వీడియోలో మనం చిన్న సమోసాలను ప్రిపేర్ చేసుకుందాం. వెజ్ సమోసా, ఆనియన్ సమోసా, కార్న్ సమోసా ఇవి ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ముందుగా వెజ్ సమోసాని ఎలా చేసుకుందామో ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఈ పిండికి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోస్తూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని పోయకుండా కొద్దిగా పోసుకోండి. 5 మినిట్స్ ఇలానే పిండిని కలుపుకోవాలి. అప్పుడైతేనే సమోసా అనేది క్రిస్పీగా వస్తుంది. ఆ తర్వాత పిండి పైన 1/2 టీ స్పూన్ ఆయిల్ని అప్లై చేసేసి దీనిపైన ఒక తడి క్లాత్ని వేసేసి 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. 3 రకాల స్టఫింగ్స్ని తయారు చేసుకుందాం. ముందుగా వెజ్ స్టఫింగ్ని చేసుకుందాం. ఒక కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసి ఆయిల్ వేడయ్యాక ఆయిల్లోకి 1 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, ఆలూని వేసేసి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కర్రీకి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే, వెజ్ స్టఫింగ్ రెడీ. నెక్స్ట్ స్వీట్ కార్న్ స్టఫింగ్ని ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని 1/2 కప్పు వరకు వేసుకుందాం. అలాగే ఆనియన్ని తొందరగా ఫ్రై చేయడం కోసం అంటే చిటికెడు సాల్ట్ని వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసేసి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు స్వీట్ కార్న్ వేసేసి అంతా కలిసిలా మిక్స్ చేసుకుందాం. కార్న్ వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసి దీన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్ స్టఫింగ్ని ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. ఇవి తడిపి పోపేసే అటుకులు ఉంటాయి కదా, ఆ అటుకులను తీసుకున్నాను. ఈ అటుకులను ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. దీనికి ఫ్రై చేయడం అంటూ ఏముండదు. 1 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేద్దాం. నెక్స్ట్ ఇందులోకి తగినంత సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసేసి అంతా కూడా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేస్తే సరి, ఆనియన్ స్టఫింగ్ రెడీ. ఇప్పుడు వెజ్ స్టఫింగ్, కార్న్ స్టఫింగ్, ఆనియన్ స్టఫ్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న పిండి ముద్దను తీసేసుకొని ఇలా రోల్లా చేసుకొని 4 ఈక్వల్ పార్ట్స్గా చేసేసుకోవాలి. 4 ఈక్వల్ పార్ట్స్గా చేసేసుకొని పొడి పిండిని చల్లుతూ మనం ఇంట్లో చపాతీని ఏ విధంగా చేసుకుంటామో అలా సన్నగా లాటించుకోవాలి. ఇలా చపాతీని చేసేసి వీటిని ఒక పెనం పైన 10 సెకండ్స్ పాటు చపాతీని కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ తిప్పుతూ కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని ఇలా ఎడ్జెస్ కట్ చేస్తూ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా, ఇలా ఎడ్జెస్ని వేస్ట్ చేయకుండా చివర్లో మీకు ఒక టిప్ చెప్తాను. నెక్స్ట్ ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ తీసుకొని కొద్దిగా వాటర్ని పోస్తూ చిక్కని పేస్ట్లో చేసుకోవాలి. ఇది గమ్లా తయారవుతుంది. సో ఇప్పుడు సమోసాలు ఎలా చేయాలో, సమోసా స్టఫింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. మనం ముందుగా కట్ చేసుకున్న చపాతీ షీట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని నేను ఈ వీడియోలో చేస్తున్నట్టుగా ఈ షీట్ మధ్యలోకి ఫోల్డ్ చేస్తూ మైదాపిండి పేస్ట్ని ఇలా అప్లై చేస్తూ ఇలా మైదాపిండిని అతికించుకున్న వైపు మళ్ళీ ఈ వీడియోలో చూపించే విధంగా కోన్లా చేసుకోవాలి. కోన్లా చేసుకున్న తర్వాత నేను ముందైతే కార్న్ స్టఫింగ్ చేస్తున్నాను. ఇలా స్టఫ్ చేసిన తర్వాత
మైదాపిండి పేస్ట్ని మళ్ళీ ఇలా అతికిస్తూ కవర్ చేస్తూ క్లోజ్ చేసుకోండి. ఇలానే కార్న్ అలాగే ఆనియన్ వెజ్ స్టఫింగ్ అన్నీ మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా అంటే 3 or 4 సమోసాలను వేస్తూ స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే ఆయిల్ ఎక్కువ పట్టదు. లో ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేస్తే ఆయిల్ అంతా సమోసాకు పట్టేస్తుంది. చూడండి, ఇలా సమోసా అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకొని గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అన్ని సమోసాలను ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని చివరిగా పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం బండి మీద తీసుకున్నప్పుడు సమోసా పచ్చిమిర్చి కూడా ఇస్తారు కదా, సో అలా అన్నమాట. ఇలా పచ్చిమిర్చిని ఫ్రై చేసేసుకొని సమోసాతో నంచుకొని తింటే అబ్బాబ్బాబ్బా నో వర్డ్స్ అండి, చాలా టేస్టీగా ఉన్నాయి. సూపర్ టేస్టీగా కుదిరాయి. మీకు చపాతీ ఎడ్జెస్ని కట్ చేస్తూ ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా, ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి ఆ తర్వాత చక్కెర పానకంలో వేసేయండి. స్వీట్ బిస్కెట్స్ లాగా పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. అప్పుడైతే మనకు పిండి కూడా వేస్ట్ కాదు. ఈ సమోసా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇంట్లో సమోసాని ట్రై చేశారా? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.